హాయ్ అండి. వెల్కమ్ టు సంధి వెంటారు. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఉన్న మీ పర్సన్ ప్రెజెంట్ మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేదైతే చూద్దాం. ప్రెజెంట్ వాళ్ళ ఆలోచనలేంటి? మీ గురించి ఏమున్నాయి ఫీలింగ్స్? వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేదైతే చూద్దాం. ఓకేనండి? ఈ రీడింగ్‌కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి తప్పకుండా మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఒక సపోర్టింగ్ అనేది ఉంటుంది. అలాగే వీలైనంత వరకు డైలీ మార్నింగ్ కూడా రీడింగ్స్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ప్రతిరోజు గైడెన్స్ అయితే చెప్తాను. ప్రజెంట్ ఫీలింగ్స్ అయితే చూడడానికి అయితే నేను ట్రై చేస్తాను. తప్పకుండా మార్నింగ్ కూడా ఇప్పుడు చూసేవాళ్ళు కుదిరితే మార్నింగ్ కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? ప్లీజ్ వ్యూవర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళకి దూరమైన పర్సన్ ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి తెలియచేయండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ప్లీజ్ తెలియచేయండి. ఇది మీ మనసులో ఎవరైతే ఉన్నారో, మీ మధ్య ఎవరైతే అడ్డుగా ఉన్నారో, ఎవరైనా కావచ్చు, అది థర్డ్ పార్టీ కిందకి అనేది వస్తుందండి. అది ఎలాంటి రిలేషన్ అయినా అవ్వచ్చు. ప్లీజ్ యూనివర్స్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ పరిస్థితి ఏంటి, మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. తప్పకుండా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకొని కామెంట్ అనేది తెలియచేయండి. మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళ పర్సన్ ప్రజెంట్ వీళ్ళ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి. క్వీన్ ఆఫ్ కప్స్, ఓకే, సోర్స్, ఆన్స్, justice, judgment, the moon, ఇక్కడ మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు బాగా. ప్రజెంట్ అయితే మీరు ఈ రిలేషన్ కోసం చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలని మీరు చాలా అన్ని విధాలుగా ప్రయత్నించారంట. కానీ వీళ్ళేంటి అంటే మిమ్మల్ని మోసం చేసి వాళ్ళే చీట్ చేసినట్టు ఇప్పుడు ఆలోచిస్తున్నారు మీ గురించి అయితే. అంటే ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేయడము, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడము, మీ మెసేజ్లకి రిప్లై ఇవ్వకపోవడము, తను స్వార్థంగా ఉండడము, అంటే మీ దగ్గర అన్ని విధాలుగా ఒక సహాయం పొంది ఏదైతే థర్డ్ పార్టీ ఉందో ఆ థర్డ్ పార్టీకి కూడా ఇక్కడ హెల్ప్ చేసినట్లు అనిపిస్తుంది అన్నమాట. అలా మీ మనసు గాయపరచడం అయితే వీళ్ళు జరిగిందంట. వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడము, ఇప్పుడు మీరు ఈ రిలేషన్ కోసము వెయిట్ చేస్తున్నారు అనేది వీళ్ళ ఫీలింగ్ అయితే ఉందన్నమాట. వీళ్ళేంటి అంటే స్వార్థంగా ప్రవర్తించాను అనుకునే విధంగా మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఫీలింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం, ఇక్కడ రాసులు చెప్తాను.
ఇక్కడ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు కూడా ఇక్కడ మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇక వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని రాశుల వాళ్ళు అయితే ఇక్కడ కనిపిస్తున్నారు నాకు. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ నెంబర్ 4, నెంబర్ 8, నెంబర్ 6, నెంబర్ 2, నెంబర్ 18, నెంబర్ 20, నెంబర్ 3, నెంబర్ 9, నెంబర్ 15, నెంబర్ 1. ఓకే, ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. నెంబర్స్ ఉన్నా లేకపోయినా కానీ ఇక్కడ రాసులు అయితే ఉన్నారు కాబట్టి సో మీకు ఎంతో కొంత రిజనేట్ అనేది అవుతుంది. రీడింగ్ అనేది మీకు ఎంత రిజనేట్ అవుతుందో ఆ పాయింట్స్ వరకే తీసుకోండి. ఓకేనా? ఓకే, మీ పర్సన్ ఇక్కడ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీరు చాలా సాఫ్ట్ పర్సన్ అని, మీరు చాలా అంటే తెలివిగల వాళ్ళని, ఎన్నున్నా కానీ మీరు ఫ్యామిలీని లీడ్ చేస్తారని, ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే కూడా ఆ ఒంటరితనాన్ని కూడా మీరు జయిస్తారని, ఒక ధైర్యంగా మీరు ఎవరికైనా కానీ ఒక సపోర్ట్ అనేది ఇస్తారని, ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని ట్రస్ట్ చేసినా కానీ, ఒకవేళ మిమ్మల్ని ఏదైనా ఒక జడ్జి చేసినా కానీ మౌనంగా భరిస్తారని, అంటే ఇక్కడ అన్ని విధాలుగా కూడా ఇక్కడ మీ క్వాలిటీస్ అనేది అతనికి బాగా నచ్చాయి అన్నమాట. అంటే నచ్చాయి, ఇలాంటి వ్యక్తిని నేను మిస్ చేసుకుంటున్నాను అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడ ఏంటి అంటే మీరు అందరితో ప్రేమగా ఉండడము, అందరినీ చూసుకోవడము, అంటే మీ పర్సన్నే కాక చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా చూసుకోవడము, ఏదైనా మీరు వర్క్ మీద ఫోకస్ పెట్టారంటే కూడా ఆ వర్క్ మీరు ఒక డెడికేటెడ్గా ఉండడము, వాళ్ళ పట్ల మీ పర్సన్ పట్ల కూడా ఒక డెడికేటెడ్గా అంకిత భావంగా అనేది ఉండడము, మీరు ఒక మంచి పార్ట్నర్షిప్ని నేను కోల్పోయాను అనేది అయితే మీ పర్సన్ అనేది ఇక్కడ అనుకుంటున్నారన్నమాట. అంటే మీరు చూపించిన ప్రేమ, అన్ని విధాలుగా వాళ్ళకి ఇచ్చిన సపోర్టు, అంటే మీరు 24/7 కూడా వాళ్ళ కోసమే మీరు ఇప్పటికి కూడా ఎదురు చూస్తున్నారనేది వాళ్ళ నమ్మకం అన్నమాట. అయితే ఇక్కడ మీలాంటి వ్యక్తిని నేను మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ అయితే ఉంది. కానీ ఇలాంటి వ్యక్తిని కూడా నేను వదులుకోవాల్సి వచ్చింది. కానీ నా సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి. కానీ నేనేం చేయలేకపోయాను అనుకునే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ మీకోసం ఏదైనా స్టాండ్ తీసుకోవాలనేది అయితే అనిపిస్తుంది. అంటే మీ దగ్గరికి రావాలి, ఏదో ఒకటి స్టాండ్ తీసుకోవాలి, ఒక స్టెప్ తీసుకోవాలని ఉన్నా కానీ తన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, చుట్టూ పరిస్థితులు ఒక భారంగా అనేది ఉన్నాయి. క్రిటికల్‌గా అనిపిస్తుందంట తనకి. మీ దగ్గరికి రావాలి అనిపించినా కానీ క్రిటికల్‌గా అనిపిస్తుంది. అంటే ఇక్కడ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు చూపించిన ప్రేమకి, మీరు చూపించిన వాళ్ళ పట్ల అన్ని విధాలుగా అంటే ఒక ప్రేమను పంచారు. ఒక తల్లిగా ఇంకా అన్ని విధాలుగా మీరు ఒక కేరింగ్ అనేది వాళ్ళకు ఇచ్చారన్నమాట. అలా చూసుకున్నారు. సో అవన్నీ గుర్తుకు చేసుకోవడం జరుగుతుంది. అన్ని చేసినా మీరు మీ పర్సన్ ఏంటి అంటే వీళ్ళు స్వార్థంగా మీ నుండి మూవ్ ఆన్ అయ్యారంట. అలా మూవ్ ఆన్ అయిన పర్సన్ ఏంటి అంటే ప్రెజెంట్ పడుకొని వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకుంటున్నారన్నమాట. ఎక్కడ తప్పు చేశాను నేను? అంటే నేను చేసిన తప్పు వల్ల మిమ్మల్ని మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ అయితే ఉంది. అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో చాలా క్రిటికల్‌గా ఉంది పరిస్థితి. అక్కడ ఎవరిని నమ్మి అయితే వెళ్లారో వాళ్ళు వీళ్ళని పట్టించుకోకపోవడము, అలా పట్టించుకోకుండా ఉండడం వల్ల కూడా అక్కడి నుంచి బయటపడాలి అనే ఫీలింగ్ కూడా ఉంది. ఇక్కడ మీకేదైతే అన్యాయం చేశారో సో దాని గురించి ఆలోచిస్తున్నారు. దాని గురించి బాధపడుతున్నారు. అంటే మీకు చేసిన అన్యాయం అనేది ఇప్పుడు గుర్తొస్తుందన్నమాట. అలా గుర్తొచ్చి కూడా ఇక్కడ ఫీలింగ్ అనేది చాలా ఉందన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ మీ పర్సన్ కూడా ఇక్కడ ఏంటి అంటే మీలో కొంతమంది ఇప్పుడు వాళ్ళని పట్టించుకోవట్లేదు అనేదైతే అనుమానం అనేది ఉందన్నమాట మీ పర్సన్‌కి. అంటే వాళ్ళకైతే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా ఉంది. కానీ ఇక్కడ వాళ్ళు పడ్డాక ఇక్కడ మీ లైఫ్‌లోకి ఇంకెవరైనా వచ్చారా? మీరు హ్యాపీగా ఉంటున్నారా? అనే విధంగా కూడా
ఇక్కడ ఆలోచిస్తున్నారు. అంటే మీ లైఫ్‌లోకి ఇంకెవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా అనే అనుమానం కూడా మీ పర్సన్‌కి ఉందన్నమాట. అలా ఉంది. కానీ ఇక్కడ మీరు కొంతమంది ఎలా ఉన్నారు అనంటే, మీ పర్సన్ ఏదైతే ఒక టాక్సిక్ రిలేషన్స్ వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, దూరం పెట్టిన వాళ్ళు కూడా, ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటే కూడా, మీరు ఒక స్ట్రాంగ్‌గా ఉన్నారు. అంటే మీరు పట్టించుకోవట్లేదు అనే విధంగా కూడా మీ పర్సన్ ఇక్కడ ఆలోచిస్తున్నారన్నమాట మీ గురించి. అంటే ఇంకా మీరు ఎలాంటి ప్రేమలకు వీటికి లొంగట్లేదన్నమాట. ఒక ధైర్యంగా ఉన్నారు. ఒక స్ట్రాంగ్‌గా ఉన్నారన్నమాట. సో, అది గూడా వీళ్ళు మీ సైడ్ స్టాండ్ తీసుకోవాలన్నా కానీ, ఇక్కడ వాళ్ళకి ఆ ధైర్యం అనేది చాలట్లేదన్నమాట. ఇక్కడ ఏదైతే మిమ్మల్ని నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, పాస్ట్‌లో వీళ్ళెలా చేశారు అంటే, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, ఏడిపించారు. మీరు కూడా మీ హెల్త్ కూడా సిక్ అయింది. సో, అలా సిక్ అయ్యి మీరు కూడా చాలా పెయిన్ అయితే అనుభవించారంట. సో, అలాంటి సిట్యుయేషన్ అయితే నేను కల్పించాను. అంటే నేను నా స్వార్థంగా మీరు చూపించిన ప్రేమను కాదనుకొని, నేను నా స్వార్థంగా నా స్వార్థం నేను చూసుకొని నేను వెళ్ళిపోయాను. ఎవరి కోసం వెళ్ళాను? ఇక్కడ థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ కోసం అనేది వాళ్ళ మాటలనేది, వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్సెస్ అనేది మీ మీద చాలా నెగెటివ్ అనేది వీళ్ళు నెగెటివ్ థింకింగ్ అనేది చేశారంట మీ పట్ల. మీ పట్ల కోపము, మిమ్మల్ని చూస్తే ఈర్ష్య. అంటే ఇంకా మీరు అంటే వాళ్ళు మీ పర్సన్ అలా చేశారన్నమాట. అంటే మీ పర్సన్‌కి లోపల ఎక్కడైనా కొద్దో గొప్పో ప్రేమ అనేది ఉన్నా కానీ, ఆ కొంచెం పాటి ప్రేమ కూడా లేకుండా అయిపోయింది నా పరిస్థితి అనేదైతే ఉంది. వీళ్ళకు తెలుసు. ఎక్కడైతే ఉంటున్నారో థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉంటున్నారో, అక్కడ గూడా సిట్యుయేషన్ అనేది క్రిటికల్‌గా ఉంది వీళ్ళకి. కానీ పరిస్థితి ఏంటి అంటే అక్కడ బందీ అయిపోయారు. అంటే ఇక్కడ మిమ్మల్ని మిస్ చేసుకున్న ఫీలింగ్ అయితే ఉంది. కానీ ఎందుకు అనంటే స్వార్థంగా మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు కాబట్టి ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉంటున్నారన్నమాట. అంటే ఇక్కడ అక్కడ థర్డ్ పార్టీ ఏమంటున్నా, ఏం చేస్తున్నా కానీ వాళ్ళ మాటలకి వాళ్ళ వాళ్ళ మాటలకి లొంగిపోయి ఇంకా అక్కడే ఒక బాధననేది అనుభవిస్తున్నారు కానీ నుంచి బయటపడాలి అనేదైతే ఉంది. కానీ మీ పర్సన్‌కి ఈరోజు ఫీలింగ్స్ ద్వారా ఏం తెలుస్తుంది అంటే, చూద్దాం మెల్లమెల్లగా రిలేషన్ నిలబెట్టుకుందాము అనుకునే విధంగా గూడా మీ పర్సన్ ఆలోచనలైతే ఉన్నాయి. కానీ ఏదో ఒక న్యాయం జరగకపోతుందా? ఒక దారనేది దొరక్కపోతుందా? ఏదైతే థర్డ్ పార్టీని నమ్మి వెళ్లారో వాళ్ళ వాళ్ళు బాగా హ్యాండిల్ చేస్తున్నారన్నమాట వీళ్ళని. ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళని బాగా హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళ సైడ్ అనుకున్నట్లుగా వీళ్ళు ఒక కీలుబొమ్మలాగా తిప్పుకున్నారన్నమాట. అలా మీ పర్సన్ అక్కడి నుండి బయటపడలేక మీ పర్సన్ అన్ని విధాలుగా అన్నీ తెలుసు మీ పర్సన్‌కి. అన్నీ తెలిసినా గానీ కామ్‌గా ఉన్నారు. కానీ అక్కడ సిట్యుయేషన్ ఏంటి అంటే వీళ్ళు ఏదో ఒక రకంగా వీళ్ళు ఇరుక్కున్నారక్కడ. వీళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళకి తోడుంటానని చెప్పిండొచ్చు. లేకపోతే ఇంకేదైనా కావచ్చు. సో, అలా మీ పర్సన్ వాళ్ళకు బందీ అయ్యి, ఇప్పుడు నానా విధాలుగా అక్కడ థర్డ్ పార్టీ అంటే ఎవరైనా కావచ్చు ఇది. వాళ్ళు అన్ని విధాలుగా కూడా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నా కానీ, ఆ ఇబ్బందులోంచి బయటపడాలి అనేదైతే ఉన్నా కానీ, ఇక్కడ మీకు న్యాయం చేయలేకపోతున్నాను అనుకునే విధంగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ నాకు ఇక్కడ ఒక వ్యక్తి అంటే మదర్ కావచ్చు, లేకపోతే సిస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ కనిపిస్తున్నారన్నమాట. థర్డ్ పార్టీ అయినా కావచ్చు. అంటే అదర్ రిలేషన్ కావచ్చు. సో, ఇక్కడ 3 విధాలుగా నాకు రీడింగ్‌లో కనిపిస్తుంది. సో, ఈ విధంగా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడుతున్నారన్నమాట. అంటే ఏదో ఒక మీకు న్యాయం చేయలేకపోయాను. నాకు ఉంది రిలేషన్ నిలబెట్టుకోవాలని. కానీ నా సిట్యుయేషన్ క్రిటికల్‌గా ఉంది. అక్కడి నుండి బయటపడాలి అని అనుకుంటే హ్మ్. అక్కడ వాళ్ళకేదో కమిట్మెంట్ అనేది ఇచ్చి అక్కడ బందీ అవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే అది ఇష్టపడి వెళ్లారు కాబట్టి అక్కడ బందీ అయ్యారన్నమాట. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో అక్కడ ఇష్టపడి వెళ్లారు కాబట్టి అక్కడ బందీ అవ్వాల్సొచ్చింది అనుకునే విధంగా మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. కానీ ఇక్కడ మిమ్మల్ని మీరు చూపిన ప్రేమకి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. రిలేషన్ నిలుపుకోవాలి అనేదైతే మీ పర్సన్‌కి ఉంది. ఈ రిలేషన్‌లో ఎలాగైనా నేను సక్సెస్ సాధిస్తాను అనుకునే విధంగా వీళ్ళ ఆలోచనలు అనేదైతే ఉందన్నమాట. చూద్దాం న్యాయం జరగకపోతుందా ఫ్యూచర్‌లో అయినా అనే విధంగా మీ పర్సన్ ఆలోచనలైతే ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఆలోచిస్తున్నారన్నమాట. ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే మీరు వాళ్ళకి వాళ్ళ విక్టరీని మీరు చూసారంట. అంటే
వాళ్ళకి అన్ని విధాలుగా మీరు హెల్ప్ చేశారన్నమాట. అంటే మీరు ఇక్కడ వాళ్ళకి ఒక హెల్పింగ్ అనేది ఒక బట్టలు తీసిచ్చుండొచ్చు. ఏదైనా గిఫ్ట్‌లు తీసిచ్చుండొచ్చు. లేదు వాళ్ళు ఒక స్ట్రాంగ్‌గా విజయం సాధించడానికి మీరు మాట సహాయం చేసుండొచ్చు. హ్మ్. అంటే ఒక జాబ్‌లో కానీ లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు. సో, ఇక్కడ మీరు వాళ్ళ పట్ల చాలా సాక్రిఫైస్ అయితే చేశారు. వాళ్ళొక విక్టరీ సాధించారు. అలా సాధించిన తర్వాత కూడా మిమ్మల్ని నేను మిస్ అవుతున్నాను అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీ పట్ల. కానీ ఆహ్, ఇక్కడేంటి అంటే వాళ్ళకు తెలుసు. అక్కడి నుండి బయటపడాలి అనేదైతే తెలుసు. కానీ పాస్ట్‌లో మిమ్మల్ని ఏడిపించారు గదా! సో, ఇక్కడ మీరు కొంతమంది హెల్త్ బాలేక హాస్పిటల్‌లో గూడా జాయిన్ అయినట్లు తెలుస్తుంది. అంటే ఆ విధంగా మీరు హెల్త్ సిక్ అనేది పాడు చేసుకున్నారన్నమాట. అలా పాడు చేసుకొని మీరు 24/7 వాళ్ళ కోసమే మీరు బాధపడ్డారు అనేదైతే వీళ్ళ ఫీలింగ్ అయితే ఉంది. కానీ అలా ఉంది. కానీ వాళ్ళే మిమ్మల్ని మోసం చేశాను. నేనే మోసం చేశాను. అంటే నాకు ఏ దారి దొరకలేదు. అంటే నేను నమ్మాను. ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో అక్కడ వాళ్ళని నమ్మడం అయితే జరిగిందంట. ఇక్కడ అలా నమ్మి మిమ్మల్ని మిస్ చేసుకున్నాను అనే ఫీలింగ్ అయితే వాళ్ళకుంది బాగా. ఇక్కడ మీ వ్యక్తిత్వం ఏంటి అనేది తెలుసు. మీరు వాళ్ళ కోసము అందరి దగ్గర కూడా మీరు మాటలు పడ్డారు. అంటే మీ ఫ్యామిలీలో కావచ్చు, బయట వాళ్ళతో కావచ్చు. ఆ! ఇది ఒక రకంగా మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే కూడా మీరు చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర కూడా మీరు మాటలు పడడం అయితే జరిగిందన్నమాట. సో, ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. మిమ్మల్ని చాలా డిప్రెషన్‌లకి వెళ్ళేలా చేశాను. ఇదంతా నా స్వార్థంగానే నేను చేశాను. అంటే థర్డ్ పార్టీ కోసమే చేశాను. లిటరల్లీ చెప్పాలంటే ఇక్కడ థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని వదులుకున్నాను. నాకు తెలుస్తుంది అనేదైతే మీ పర్సన్ మనసులో ఆలోచన అయితే ఇలా ఉంది. ఒక సైడ్ రావాలనేదైతే అనిపిస్తుంది. కానీ ఎక్కడైతే ఉన్నారో ఇక్కడ మీరు కూడా స్ట్రాంగ్‌గా ఉన్నారనేదైతే అనిపిస్తుంది వాళ్ళకు కూడా. ఒక స్టెప్ తీసుకోవాలి అనిపిస్తుంది. ఏదో ఒక విధంగా స్టాండ్ తీసుకొని మీ ముందుకు రావాలి అనేదైతే అనిపిస్తుంది. కానీ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ దగ్గర నుండి ఎలా బయటపడాలి అంటే ఇక్కడ ఒక న్యాయం జరుగుతుందా? ఆ! ఒక జడ్జిమెంట్ అనేది నాకొస్తుందా? కానీ అక్కడ భరిస్తున్నారన్నమాట. వాళ్ళ మాటలు బాగా భరిస్తున్నారు. ఎందుకంటే ఆహ్, వీళ్ళు ఫాస్ట్‌లో మీరు చాలా విధాలుగా, అన్ని విధాలుగా వీళ్ళకి చెప్పి చూడడం గూడా జరిగింది. ఈ రిలేషన్ గురించి మీరు నిలబెట్టుకోవాలని అన్ని విధాలుగా చాలా ప్రయత్నాలైతే చేశారు. సో, ఆ ప్రయత్నాలన్నీ కూడా వీళ్ళు వ్యర్థం చేసి మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. కానీ అలా వెళ్లారు. ఇప్పుడేంటి అంటే కొంచెం ఫీలింగ్ అనేదైతే ఉందన్నమాట. కానీ అక్కడ ఒక డిప్రెషన్‌కనేది లోనయ్యారు. అక్కడ డిప్రెషన్‌కనేది లోనయ్యి ఇక అక్కడున్న వాళ్ళు పిల్లలు, పెద్దలు అందరూ మాట్లాడడం అయితే జరుగుతుంది. సో, ఇలా మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. మీ పర్సన్ ఇలా ఆలోచించడం అయితే జరుగుతుంది. ఆహ్, మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకునే విధంగా కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ మిమ్మల్ని చాలా మానసికంగా నేనే దెబ్బతీశాను. అంటే ఇక్కడ అన్ని విధాలుగా కూడా మీరు బాధపడ్డారు నా కోసము అనేదైతే మీ పర్సన్ ఆలోచన. అలా బాధపడి ఇప్పుడు మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు అనేది కూడా మీ పర్సన్ ఫీలింగ్ అన్నమాట. ఇలా మీ గురించైతే ఇలా ఫీల్ అవుతున్నారు ఈరోజు. ఈరోజైతే ఇలా ఫీలింగ్ అనేది ఇలా ఉందన్నమాట. అండ్ వాళ్ళే అనుకుంటున్నారన్నమాట. అంటే వీళ్ళు మిమ్మల్ని మీ నంబర్ బ్లాక్ చేయడం కానీ, మీ మెసేజ్‌కి రిప్లై ఇవ్వకపోవడం కానీ, అన్ని విధాలుగా కూడా వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి మెసేజ్ లేకుండా హైడ్ చేయడం గూడా జరిగిందంట. అది గూడా ఆలోచిస్తున్నారు. ఇది మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి నాకు. మీకు రీయూనియన్ ఎప్పుడుంటుంది అనేది చూద్దాం. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్న మీ పర్సన్ మీతో రీయూనియన్ ఎప్పుడు చేస్తారు? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజెల్స్. చూసారా? ఇక్కడ గూడా మీ ప్రేమకనేది ఒక వాల్యూ అనేదైతే ఉందన్నమాట. మీరు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారనేదైతే తెలుస్తుంది. ఎందుకంటే సేమ్ వచ్చిందన్నమాట ఇంతకు ముందు. మీ గురించి ఇలా ఫీల్ అవుతున్నారు. అలాంటి ప్రేమను కూడా నేను కాదనుకొని నేను వెళ్ళిపోయాను అనేదైతే వాళ్ళ మనసులో బాగా ఉంది. ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లోంచి వీళ్ళ దగ్గరికి ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వీళ్ళని కలుస్తారు?
ఒక టైం పీరియడ్ తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో ఎప్పుడు రీయూనియన్ చేస్తారు? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళ పర్సన్ వీళ్ళతో ఎప్పుడు రీయూనియన్ చేస్తారు? ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. ఇక్కడ పట్టచ్చు. ఇక్కడ 7 days అయినా, 7 weeks అయినా, 7 months అయినా వీళ్ళెందుకు అంటే వీళ్ళు మీ లైఫ్లోకి రావాలనేది అయితే ఉంది. అండ్ ఏదైతే మీ లైఫ్లోంచి చెప్పా పెట్టకుండా ఎస్కేప్ అయ్యారు కదా, మిమ్మల్ని చీట్ చేస్తారు కదా, దాని గురించి మీరు ఎక్కడ ప్రశ్నిస్తారో అని ఆలోచిస్తున్నారు అన్నమాట. దాని గురించి ఫీల్ అవుతున్నారు. దాని గురించి ఆలోచించడము. ఇక్కడ మీరు ఎక్కడ ప్రశ్నిస్తారు అంటే ఇక్కడ భార్య స్థానంలో ఉండి మీ రిలేషన్ కూడా అంటే మీకు ఒక స్థానం అనేది కల్పిస్తాను అంటే మీ రిలేషన్ ఒక నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తాను అని వీళ్ళు ఫాస్ట్ లో మీకు చెప్పడం అయితే జరిగింది. సో అలాంటి వాళ్ళు ఇలాంటి మోసగాడివా నువ్వు మీరు అని అంటే మీ పర్సన్, మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు. సో ఇలాంటి మోసం చేసే వాళ్ళ, ఇలా ఎలా మోసం చేస్తావు, ఇలా ఎలా చీట్ చేస్తావు నన్ను అని అన్ని విధాలుగా మీరు ప్రశ్నిస్తారు. ఆల్రెడీ ప్రశ్నిస్తూ కూడా ఉండొచ్చు. సో ప్రశ్నిస్తారనే భయంతో మీ సైడ్ ఒక స్టాండ్ తీసుకోవాలి, రిలేషన్ కావాలి, మీరే కావాలి అనిపిస్తున్నా కానీ ఇక్కడ ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ కొంతమందికి పట్టొచ్చు 7 days కానీ, 7 weeks కానీ, 7 months కానీ నా అయితే ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా అండి, ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే నాదొక రిక్వెస్ట్ అండి, నా ఇన్స్టాగ్రామ్ కూడా నేను ఐడి ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. నేను అక్కడ కూడా నేను రీడింగ్స్ అనేది పెడుతుంటాను, ఫాలో అవ్వండి. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా అండి, ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది తప్పకుండా నాకు షేర్ చేసుకోండి. అలాగే తప్పకుండా మర్చిపోకుండా లైక్ అనేది ఇవ్వండి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ఓకేనా, ఓకే అండి, బాయ్. మరో రీడింగ్తో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.